11వ తేదీన అమిత్ షా గారు నరసాపురం సభలో పాల్గొంటారని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని ఆ రోజు ఎండగడతారు, బయట పెడతారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, చివరి రోజు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఆఖరి రోజు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు. ఇది చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు, కీలకం. ఆ తర్వాత ఎవరు మాట్లాడేది లేదుగా. చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. వీళ్ళు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడికి, బీజేపీకి, జనసేనకి కలిసి వచ్చే అంశం. ఇప్పుడంటే తగ్గిపోయినాయి, కానీ ఒకప్పుడు టీవీ డిబేట్లు నలుగురు కూర్చునేవాళ్ళు, ప్యానల్ నలుగురు కూర్చున్నప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరికి ఎక్కువ టైం దొరికింది, ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు అనే దానికి గీట్రా ఏముండేది అంటే ఆఖరిని ఎవరు ముగించారు. ఇప్పుడు ఆఖరోళ్ళు చెప్పేశాక ఇంకా వాళ్ళు చెప్పడానికి ఏమి ఉండదు కదా, ఈ వీళ్ళు చెప్పిందే ఫైనల్. అదే ముందు అనుకోండి, ఏదైనా విభేదించడానికి వేరే వాళ్ళకి ఆస్కారం ఉంటుంది, ఇంకా ఆస్కారం కూడా లేదు కదా. అందుకని చెప్పి మేము ఎప్పుడన్నా ప్యానల్ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్ళు ఆఖరి నాది ఉంటే బాగుండు, ఆఖరి నాది ఉంటే బాగుండదు, బాగుండును అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక మాదే పై చేయిగా ఉంటుంది, అంటే మేము మాట్లాడిందే ఫైనల్. ఏదో ఆ క్షణానికి అదొక ఆనందం. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఎన్నికల విషయాలకి, సభలకు గనక మనం చూసుకుంటే గనక క్లియర్ కట్గా ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. ఇక సాయంకాలం 5 గంటలకో 6 గంటలకో గప్చిప్ సాంబార్ బుడ్డి కదా అయ్యేసరికి ఆ తర్వాత ఇంకెవరు నోరెత్తడానికి లేదు. కాబట్టి ఒక మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్లో. పైగా వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం కూడా అటు కోస్తా జిల్లాల నుంచి విజయవాడ వరకు వాళ్ళు ఆ 2-3 సభలు ఎంచుకున్నారు వాళ్ళు. అసలు బీజేపీ మొదటగా రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారంగా 11వ తేదీన అమిత్ షా గారి ప్రోగ్రాం అక్కడ లేదు. కానీ వ్యూహాత్మకంగా ఆ రోజు అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో 11వ తేదీ చివరి రోజు నేను జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని బాణాలు సంధించాల్సిందే అని ఆయన రెడీ అయ్యారు. అందుకే కరెక్ట్. అయితే ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో మార్పులు చాలా శరవేగంగా ముందు వస్తున్నాయి. అంటే నేషనల్ మీడియా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నాయకుల్ని ఇంటర్వ్యూలు చేయటం కావచ్చు, సర్వే రిపోర్ట్లు కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్లో ఈ నాయకులు మాట్లాడినప్పుడు వచ్చిన రెస్పాన్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కలిపి చూసుకుంటే గనక బాగా ఎడ్జ్ కూటమికి వచ్చేసింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మరి ఇలాంటప్పుడు ఇలాంటి చోట మాట్లాడితే వాళ్ళ మాటలు ఇంకొంచెం ఈ పరిస్థితిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాయి, ఇంకొంచెం మెరుగుపరుస్తాయి. కాబట్టి వీళ్ళు 11వ తారీఖుని కీలకంగా ఎంచుకోవటానికి కారణం అది. వాళ్ళు చాలా పకడ్బందీగా వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న పరిస్థితులు చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నానాటికి దిగజారుతుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇట్లాంటివి కొన్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. ఇప్పుడు అతను ఏ పరిస్థితికి వచ్చాడు అంటే, ఒకప్పుడు నేను తాడేపల్లి ప్యాలెస్లో ఉండి కూడా గెలవగలుగుతాను అనుకునే పరిస్థితి నుంచి ఈవేళ అతనికి కూడా అనుమానం వచ్చే పరిస్థితిలోకి అతను వచ్చేసాడు. పైగా చెల్లెలు ఇంత ఇదిగా కత్తి కడుతుంది అని కూడా అతను ఊహించలా. సునీతారెడ్డి ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది, మాట్లాడుకొని అసలు మనం ఆమెను పట్టినట్టు ఆమెకంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే ఆవిడే ఊరుకుంటుంది అని అనుకున్నాడు. అని ఆమె మీద కొంచెం సీతకన్నే వేసాడు ఒక రకంగా. కానీ షర్మిలని అట్లా ఉపేక్షించలేకపోతున్నాడు. అందుకే షర్మిల ఓడిపోద్ది, షర్మిలకి డిపాజిట్లు రావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినా ఇప్పుడు నేషనల్ మీడియా వచ్చినప్పుడేమో నాకు చెల్లెలంటే ప్రేమ అంటున్నాడు, ఇక్కడ మీటింగుల్లోనేమో ఆమెకు డిపాజిట్లు కూడా రావు అని శాపనార్థాలు పెడుతున్నాడు. పైగా ఇదంతా చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే అతను మాట్లాడేదానికి లింకులు దొరకట్లా ప్రజలకు. చెల్లెలంటే ప్రేమ అయినప్పుడు మరి ఆ ఎంపీ స్థానం ఏదో నీ పార్టీ నుంచే ఇవ్వచ్చుగా. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇవ్వాల్సింది. సరే, అదే ఆలోచిస్తారు ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు కొంతమంది వార్తా సంస్థల వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళినప్పుడు
ఏం మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు? ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపింది ఎవరు, పాదయాత్ర చేసింది ఎవరు, ఆయమ్మే కదా అని మాట్లాడుతున్నారు. ఇది ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమేమి ప్రభావం చూపిస్తాయి ఎన్నికల్లో అంటే గనక, మనం మామూలుగా డబ్బు ప్రభావం అనుకుంటాం. డబ్బు ప్రభావం ఉంటుంది, కానీ ఓటు వేసేవాడు ఒక చేత్తో డబ్బు తీసుకున్న వాడికి ఓటు వేయాలని గ్యారంటీ ఏంటి చెప్పండి? వేయరు. అలాంటి పరిస్థితి ఉండదు. కానీ ఖచ్చితంగా దేనిని నమ్మితే ఓటు మార్పిడి జరుగుతుంది అంటే, ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని కానీ, లేకపోతే ఆ కుటుంబం నష్టపోయిందని కానీ, ఒక రకమైన సింపతి ఉంది చూసారా, అది బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సింపతి అంతా షర్మిల వైపు ఉంది. అందుకని షర్మిల ఓట్లు బాగా చీలుస్తాయి. ఎన్ని గెలిస్తే గెలవదు అది పక్కన పెట్టండి. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, షర్మిల ఓడిపోవడం పెద్ద గొప్ప కాదు కదా. అందుకోసం ఏంటి అంటే, ఈ ఈ పరిస్థితులన్నీ ప్రజలు గమనిస్తున్నారు. గమనించి ఇదంతా ఈ ఎడ్జ్ అంతా ఎటు వెళ్తుంది? కూటమి వైపుకి వెళ్తుంది. ఇప్పుడు నేషనల్ మీడియా వచ్చి ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాగా తడబడిపోవటం, సమాధానం చెప్పలేకపోవటం, ఆ సమాధానం చెప్పలేకపోయిన దాన్ని ఆధారంగా చేసుకుని మీమ్స్ ఎంత దారుణంగా వస్తున్నాయి అంటే, ఏదో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే స్క్రిప్ట్లో లేని అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా మీమ్స్లో అసలు అతన్ని ఎంత అభాస్పాలు చేస్తున్నారంటే, అంటే కాలం ఇట్లా తిరిగి వస్తుందా, నిజమేనా అసలు కాలం ఇట్లా తిరిగి రావటం అనిపించింది. ఏంటంటే ఒకానొక సందర్భంలో లోకేష్ని ఎన్ని మాట్లాడినారండి, పప్పు అని. రాహుల్ గాంధీని అట్లాగే అన్నారనుకోండి. అదే అసలు ఇంకొకళ్ళు అయితే నేను ఫెయిల్యూర్ కావచ్చు, నేను రాజకీయాలకు పనికిరాను కావచ్చు అనుకుని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ రాహుల్ గాంధీ ఒకడు, లోకేష్ ఒకడు, వీళ్ళు అక్కడే నుంచి అక్కడే సాధించారు. ఇవాళ నేషనల్ మీడియాతోటి లోకేష్ మాట్లాడుతూ ఉంటే ముచ్చటేస్తుంది చూడటానికి. ఏది అడిగితే అది పాయింట్ టు పాయింట్ కోహెరెంట్గా సమాధానం చెప్పగలుగుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఎంత తడబాటు అంటే, ఇట్స్ టూ లెంగ్తీ క్వశ్చన్ అంటున్నాడు ఆన్సర్ లేనప్పుడు. అప్పుడు వాళ్ళు మాకు లెంగ్తీ ఆన్సరే కావాలి అని అడిగినట్టుగా కనిపిస్తుంది అక్కడ వాతావరణం. వాళ్ళు లెంగ్తీ ఆన్సరే కావాలి అన్నప్పుడు కూడా ఈయన లెంగ్తీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడని కదా అర్థం. క్వశ్చన్ పాస్ ఓవర్ అయింది అంటే అంతే కదా, చెప్పలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అంటే అతని భయం అతన్ని ఎంత పరిగెట్టిస్తుందంటే, ఒకప్పుడు సినిమా వాళ్ళని దూరం నుంచి నడిపించాడని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నిన్ను కూడా మాట్లాడుకున్నాం మనం. అయితే రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. మరి నీ ఇంట్లో పద్ధతి అదే ఉంటే కనుక రాజ్దీప్ సర్దేశాయి కూడా ఎక్కడో దిగి నడుచుకుంటూ రావాలి కదా. కానీ కరెక్ట్గా ఇంటి ముందే ఆగింది కారు. రాజ్దీప్ సర్దేశాయి చక్కగా దర్జాగా దిగాడు, దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ప్రెస్కి ఎంత భయపడుతున్నావు, మీడియాకి ఎంత భయపడుతున్నావు? అసలు మీడియాకి భయపడేవాడు, ప్రెస్కి భయపడేవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. అసలు మామూలుగానే ఈయన మీడియా సమావేశాలు పెద్దగా పెట్టడు కదా, ప్యాలెస్ నుంచి బయటికి రాడు కదా. మరి ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చి మరి రోజు అదే పనిగా ఉండి మాట్లాడే అలవాటు ఉంటే అది వేరే విషయం. అంటే ఇట్లాంటి వ్యవహారాలన్నీ కట్టగలిపి జగన్మోహన్ రెడ్డిని ఓటమి దిశగా నడిపిస్తూ ఉంటే, ఈ కూటమికేమో ఆశలు రోజుకి ఆశలు పెరుగుతున్నాయి. సో 11వ తేదీన అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటపెట్టబోతున్నారా అంటే మాట్లాడతారు. ఇక వాళ్ళకి చావరేవైంది కదా. ఇప్పుడు ఇవి 2 శత్రు శిబిరాలండి. ఒకరి బలహీనతలు రెండు వాళ్ళకి బలం, వాళ్ళ బలహీనతే వీళ్ళ బలం, వీళ్ళ బలహీనతే వాళ్ళకి బలం. ఇవాళ బలాబలాలు లెక్క చూసుకుంటే కనుక కూటమి వైపు బలాలు ఎక్కువగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వైపు బలహీనతలు ఎక్కువ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎన్నని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేయగలడు? వాళ్ళ బలహీనతలు తక్కువ ఉన్నప్పుడు. మరి కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు బలహీనతలు ఎక్కువ ఉన్నప్పుడు టార్గెట్ చేయకుండా ఉంటారా? ఎత్తి చూపించకుండా ఉంటారా?
ప్రజలకు వివరించకుండా ఉంటారా? ఆపలేడు కదా జగన్మోహన్ రెడ్డి. నిన్నటిదాకా మొన్నటిదాకా వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఎంతో కొంత తెలుగుదేశాన్ని వాడుకుందాము, తెలుగుదేశానికి ఉన్న ఓటింగ్ని మనకి మరలించుకోవడం ఎట్లా అని ఆశించారు, అనే ప్లానింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి వైపు లేము అనే సంకేతాన్ని ఇవ్వటం ద్వారా వైసీపీ ఓట్లని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సిద్ధపడేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు పోటీ చేసే స్థానాల్లోనే ఓట్లు వేయాలని లేదు కదా. వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఓటింగ్ శాతం, వైసీపీ ఓటింగ్ శాతం చంద్రబాబు నాయుడు పార్టీ నుంచున్న చోట చంద్రబాబు నాయుడికి, జనసేన నుంచున్న చోట జనసేనకి, అలాగే బీజేపీ నుంచున్న చోట బీజేపీకి పడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా రేపు 11వ తారీఖు ఆఖరి రోజు సభ పెట్టడం వెనకమాల అమిత్ షా వ్యూహం ఏంటి అంటే, వైసీపీ పార్టీ ఓటింగ్ని, అలాగే న్యూట్రల్గా ఉండే ఓటింగ్ని తమ కూటమి అభ్యర్థులకి మరల్చుకోవటానికి అతను ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళకు కూడా ఇంత ఆశ, ఇంత నమ్మకము లేదు ఆంధ్రాలో. తెలుగుదేశం పార్టీ తోటి కలిసి పోటీ చేస్తున్నారన్నమాటే కానీ కూటమిలో ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే ఒక భయంలో ఉన్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి రోజు రోజుకి ఇక్కడ పరిస్థితులు చంద్రబాబు నాయుడికి కూటమి వైపు అనుకూలంగా మారుతుండేసరికి వాతావరణం, దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేద్దాము, ఇంకా మరి కాస్త క్యాష్ చేసుకుందాము అనే పరిస్థితిలోకి బీజేపీ కూడా వచ్చింది. ఓకే, వచ్చి వేళ మొదటి మీటింగ్లో జగన్ బాబు అని మాట్లాడిన మోడీ రెండో మీటింగ్ దగ్గరికి వచ్చేసరికి జగన్ అవినీతి గురించి మాట్లాడాడు. ఇప్పుడు అమిత్ షా వచ్చి దాన్ని ఇంకొంచెం టోన్ పెంచి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేమి అక్రమాలు చేశాడో చిట్టా విప్పి చెప్తాడు. చెప్పకుండా ఇప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళకి దొరికింది అవకాశం. ఇన్నాళ్ళు ఇంత అవకాశం దొరుకుతుందని వాళ్ళు అనుకోలే, దొరికింది కాబట్టి వాడతారు, ఉపయోగించుకుంటారు.